New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. నమస్కారం సార్. నమస్తే స్వప్న గారు. నమస్తే సార్. చాలా మందికి ఇల్లు కట్టుకోవటం అనేది ఒక డ్రీమ్ కింద ఉంటుంది. ఇల్లు కట్టుకోవటం కానీ కొనుక్కోవటం కానీ ఎట్లా అయినా వాళ్ళ లైఫ్లో ఈ గృహయోగం అనేది కలగాలి అంటే న్యూమరాలజీ ప్రకారం ఏ నెంబర్స్ ఉండాలంటారు? అలానే ఇన్ కేస్ ఆ నెంబర్స్ మిస్ అయితే కనుక ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఒకసారి మన ప్రేక్షకులకి చెప్పండి. మీరు మొదటి నుంచి చూస్తున్న మంచి ప్యారలల్గా వస్తున్నారు. ఫస్ట్ పేరు అన్నారు, తర్వాత ప్రతిష్టలు అన్నారు, తర్వాత డబ్బులు అన్నారు, ఇప్పుడు ఇల్లు అంటున్నారు. డబ్బులు వచ్చిన తర్వాత ఇల్లు కొనుక్కోవడం అంటే సార్ మనిషి ఎప్పుడు ఒక కోరికతో ఆగిపోరు. సో ఏంటంటే ఫస్ట్ కొంచెం చాలా అనుకుంటారు, నెక్స్ట్ ఇంకొంచెం అలా ఎప్పుడైనా ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటారు. సో దీనికి మంచి పద్యం ఉంటుంది మామూలుగా. సో మీరు భోజనం పెట్టారనుకోండి అరిగిపోతుంది మామూలుగా, ఏది ఇచ్చినా కూడా వెళ్ళిపోతుంది. మీకు ఒక విద్యాదానం అనేది స్థిరంగా నిలబడగలిగి ఏది కావాలో సాధించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలా టెక్నిక్స్ మనం చెప్తా ఉంటాం, వాటిని వీళ్ళు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి పట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వీటిని ఇని వదిలి పెడితేనే వీళ్ళకి ఇబ్బంది అవుద్ది. అంటే మళ్ళీ వినాలంటే ఇది మీకు చాలా టైం పడుతుంది, మళ్ళీ రాకపోవచ్చు ఇది. సో ఎవరెవరు ఏదేదో చెప్తా అంటారు. మనం జెన్యున్గా ఏదైతే శాస్త్ర ప్రకారం ఉందో అది మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. చాలా మందికి ఇప్పుడు మామూలుగా ఇల్లు అంటే స్వర్గంతో సమానం. ఇంటికి వస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండి వీళ్ళు హ్యాపీగా ఉండగలిగితే రెస్ట్ ప్లేస్ అంటారు. జనరల్ గా ఎవరైనా పెద్ద ఇంటికి వెళ్ళినా, చుట్టాల ఇంటికి కానీ ఇలా ఫంక్షన్లకు కానీ పెద్ద ఇంటికి వెళ్ళినా కూడా రిటర్న్ వచ్చి వాళ్ళ ఇంట్లో అది చిన్న ఇల్లు అయినా కూడా మన ఇంట్లో మనం ఉంటే అబ్బా వచ్చేసాం మన ఇంటికి అని ఫీల్ అవుతుంటారు. యాక్చువల్గా కొన్ని నెంబర్లు ఉంటాయి మేడం, వీళ్ళు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు, అక్కడ ఆగాలంటే కష్టం. వాళ్ళు కంపల్సరీ రిటర్న్ వచ్చేస్తారు. ఇంటికే వచ్చారు. 6, 15, 24 డేట్లో జన్మించిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు అధిపతి శుక్రాచార్యుడు, వీళ్ళకి ఫ్యామిలీ అంటే ప్రాణం, ఇల్లు అంటే ప్రాణం. వీళ్ళు ప్రయాణం చేస్తారు, అంటే ఉద్యోగరీత్యా కానీ ఏదన్నా సపోజ్ ఏదో ఒక సందర్భంలో వీళ్ళు కొంచెం ప్రయాణం చేయాల్సి వచ్చింది. అన్లిమిటెడ్ అంటే మీకు ఒక 500 కిలోమీటర్స్ వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే 500 కిలోమీటర్స్ అంటే దాదాపు 5-6 అవర్స్ జర్నీ ఉంటుంది. టైర్డ్ అయిపోతారు మామూలుగా అక్కడ రీచ్ అయ్యేతలకి. అక్కడ పని చూసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి రావాల్సిందే వీళ్ళు. అంటే అంత కనెక్టివిటీ వీళ్ళకి ఇంటితో ఏర్పడటానికి కారణం ఏంటంటే ఇక కుటుంబ బంధాలు, ఈ ఫ్యామిలీ అంటే స్వర్గసీమ అంటే ఇప్పుడు ఇల్లే కదా స్వర్గం అంటారు. సో ఇంత మంచి ఒక అసెట్ మీకు ఉండాలంటే మరి మీ నెంబర్స్ ఉన్నాయా చూసుకోవాలి. చాలా మంది వీర పోరాటం చేస్తాడు, నాకు ఇల్లు కావాలి, ఇల్లు కాదు. అంత ఈజీగా మీకు రావాలని అంటే న్యూమరాలజీ చెప్తుంది, ఎస్ నేను లేకపోతే నువ్వు లేవు అంటుంది. నీ నెంబర్ లేకపోతే నువ్వు లేవు, నీకు ఏది కావాలో నేను ఉండాలి. సో నీకు రిలేషన్ కావాలి, 6వ నెంబర్ నేను ఉండాల్సిందే నీకు ఖచ్చితంగా. సో నీ ఆరోగ్యం సరిగ్గా ఉండాలి, మంచి స్టాండర్డ్గా ఉండాలి, 7వ నెంబర్ నేను ఉండాల్సిందే నీకు అంటుంది. సో అదేవిధంగా నీకు ఇల్లు కావాలి అని అంటే ఒక 3 నెంబర్ల కాంబినేషన్ కంపల్సరీ నీ లైఫ్లో ఉండాలి. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పా 5 నిమిషాల్లో లోషో గ్రేడ్ ఎలా వేసుకోవాలి, 5 నిమిషాలు మీరు జన్మకుండల రిపోర్ట్లో నెంబర్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి చెప్పాను కదా చాలాసార్లు. ఇప్పుడు కూడా మీరు పెన్ను పేపర్ తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ వేసేయండి, మీ డేట్లో ఎతకండి ఈ 3 నెంబర్లు మీకు ఉన్నాయా లేవా. ఈ 3 ఉంటే మీకు ఇల్లు ఇప్పుడు లేకపోయినా ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది మీరు ప్రయత్నం చేస్తే. ఈ నెంబర్ లేవనుకోండి చాలా 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 దీని వెనక నేనున్నాను, ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఆ నెంబర్స్ నేను చేసి నీ లైఫ్లో ఇన్స్టాలేషన్ చేసి మీ ఇల్లు మీకు వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ మనం చేయగలం. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో. అంటే దీన్ని రాజ్యయోగ రేఖ 2 అంటారు. ఈ ప్రాపర్టీ లైన్కి సంబంధించిన రాజ్యయోగ రేఖ 2 అంటారు దీన్ని. అంటే వాస్తవంగా 8 బలరేఖలు ఉంటాయి మేడం. లోషో గ్రేడ్ ప్రకారం ఒక మానవ జీవితాన్ని డీకోడ్ చేసినప్పుడు 8 బలరేఖలు వస్తాయి. 8 బలరేఖలు ఒక్కొక్క బలరేఖ ఒక్కొక్క ప్రత్యేకమైన డీకోడింగ్ని చూపిస్తుంది మానవునికి. సో మైండ్ని చూపిస్తుంది, హృదయాన్ని చూపిస్తుంది, బలాన్ని చూపిస్తుంది, విల్ పవర్ చూపిస్తుంది, యాక్టివిటీ చూపిస్తుంది, యాక్షన్ టేకింగ్ చూపిస్తుంది, ఇవన్నిటిని చూపిస్తుంది. క్యారెక్టరేషన్ అన్నిటిని 8 బలరేఖల్లో మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. అది ఉంటే వీడు అట్లా ఉంటాడు, లేకపోతే ఉండడు. ఇది కన్ఫర్మ్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఈ బలరేఖకు వచ్చేసి ఇది 8వ బలరేఖ అంటారు దీన్ని, ఆఖరి బలరేఖ. ఇది గనక మీకు ఉంది అని అంటేనే మీకు ప్రాపర్టీ లైన్ ఓపెన్ అవుతుంది, లేదంటే కాదు. చాలా మంది మిత్రులు నేను రియల్ ఎస్టేట్ చేస్తాను అంటారు. ఈ లైన్ మీకు లేకపోతే మీరు రియల్ ఎస్టేట్ కూడా చేయలేరు.
ఓకే. భూ సంబంధితమైన ఏ వ్యాపారం, కన్స్ట్రక్షన్ కావచ్చు, మీరు బయింగ్ సెల్లింగ్ కావచ్చు, ఏదైనా మీరు చేయలేరు. ఓకే. మీరు అనుకుంటా ఉంటారు నేను ఎన్నో సంవత్సరాలు చేస్తా ఉన్నా, నేను చేస్తూ ఉన్నారు కావచ్చు మీరు, కానీ మీరు అలా చేస్తానే ఉంటారు మీ జీవితాంతం. కానీ మీరు అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని మీరు సాధించలేరు. దాంట్లో కావాల్సిన డబ్బులు రావు, కావాల్సిన గ్రోత్ రాదు, కావాల్సిన పేరు ప్రతిష్టలు కూడా రావు మీకు. ఎక్కడో ఒక దగ్గర ఒక ప్రాజెక్టులో మీకు ఏదైనా మంచిగా అవుతుందని ఇంకో ప్రాజెక్ట్లో తక్కువ పడేస్తుంది. చూసుకోండి మీ లైఫ్లో 258 అనే ఈ 3 నెంబర్లు మీ జన్మ కుండలిలో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయా లేవా చూసేసుకోండి. ఎస్, ఒకవేళ కనుక ఈ లేకపోతే మీరు రియల్ ఎస్టేట్ చేసినా, కన్స్ట్రక్షన్ చేసినా, ఇల్లు కావాలనే ప్రయత్నం చేస్తున్నా అదంతా వ్యర్థమే అని అర్థం. అదంతా వ్యర్థమే అని అర్థం. ఎందుకంటే మీకు రావు, 110% రావు. 90% దీన్ని న్యూమరాలజీ శాస్త్రం అష్యూరెన్స్ ఇస్తుంది. మీరు చూసుకోండి. ఇక 10%లో ఏమైనా అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అది మీ తల్లిదండ్రుల పూజా ఫలితం కావచ్చు, మీ పూర్వజన్మ సుకృతం కావచ్చు, ఇప్పుడు మీరు చేస్తున్న ఏదైనా యాక్టివిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. అదే మేడం మనం చెప్పేది. ఇప్పుడు ప్రాపర్టీ లైన్ ఇది లేకపోతే అసలు ఏ మిరాకిల్ జరగడానికి ఆస్కారమే లేదు. నీకు ఇల్లు కావాలి, ప్రాపర్టీస్ కావాలి, షాపింగ్ కాంప్లెక్సెస్ కావాలి, పొలాలు పుట్రలు ఏది కావాలన్నా, భూ సంబంధితమైన ఏ యాక్టివిటీ మీకు కనెక్టివిటీలో రావాలని అంటే దిస్ ప్రాపర్టీ లైన్ మస్ట్ బి ఇన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ లైన్ లేదనుకోండి, ఎట్టి పరిస్థితులలో మీకు ఇల్లు మీరు అన్న గృహయోగం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ లైన్ ఓపెన్ అయి ఉండాలి. ఈ లైన్ లేదు అని అంటే మాత్రం మీరు కింద కాల్ బ్యాక్ చేయండి, నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో మీకు మంచి సజెషన్తో దీన్ని ఎట్లా రీఇన్స్టాలేషన్ చేయాలి, ఎలా మీరు ముందుకు తీసుకొని మీ సొంత ఇంటిలో మీ సొంత ఇంటికలా ఎలా నెరవేరాలి, దీనికి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ మనం మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. తప్పకుండా. గృహయోగం కోసం ఈ నెంబర్స్ కనుక మీకు మిస్ అయినట్లు ఉంటే రీయాక్టివేషన్ చేసుకోవచ్చండి. సో కింద సార్ నెంబర్ ఇస్తున్నాము, మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఆల్.